దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. వాళ్ళు ఓడలో బంధించబడ్డారు. వీళ్ళకు సూర్యుడు కనిపియట్లే, చంద్రుడు కనిపియట్లేదు, భూమి మీద మనుషులు కనిపియట్లేదు, ఎటు చూసినా నీళ్ళే. నిజంగా అలాంటి పరిస్థితుల్లో జీవితం ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అక్కడ తిండి అయిపోయినా, ఓడలో ఉన్నవన్నీ అయిపోయినా వాళ్ళు చనిపోవాలి, లేదా ఓడలోకి నీళ్ళు వచ్చినా వాళ్ళు చనిపోవాలి. నీళ్ళు మన మీదికి వస్తే మనం కూడా దాక్కుంటాం, లేదా పారిపోయి ఎక్కడొక చోట ఉంటాం. వీళ్ళు కూడా నీళ్లను తప్పించుకోవడానికి ఓడలోకి వెళ్ళారు. నీళ్లతో జీవితము చాలా కష్టం. అయితే తర్వాత దేవుడు కొన్ని నెలల తర్వాత నోవహును దాంట్లో ఉన్న ఓడలో ఉన్న జంతువుల్ని, పశువుల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు.